దేవుని మందిరానికి వెళుతున్న వారికి దేవుడు ఒక సంగతిని చెప్పుచున్నాడు. ఆ సంగతిని దాటిపోకుండా ఒక్క నిమిషం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు మీరు వెదికి పట్టుకున్నట్లే. దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఆయా సందర్భాలలో ఆయా విధాలుగా జాగ్రత్త అనే మాట మనకు వినపడుతుంది. ఆ మాట యందు లక్ష్యముంచితే క్షేమము, భద్రత, సురక్షితము మనిషికి దొరుకుతుంది. మనము దేవాలయానికి వెళుతున్నప్పుడు శరీరం మాత్రమే కాదు, మీ హృదయం కూడా అక్కడికి వెళ్తోందా? మీ అడుగులు మందిరంలో ఉన్నా మీ ఆలోచనలు బయటే తిరుగుతున్నాయా? మొదటిగా మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుడు మీ వస్త్రాలను కాదు, మీ వైఖరిని చూస్తాడు. మీ మాటలను కాదు, మీ మనసును పరిశీలిస్తాడు. మందిరానికి వెళ్లడం ఒక అలవాటు కాకూడదు. అది ఒక ఆచారం కాకూడదు. దేవుడు మిమ్మను ప్రతిక్షణం తన మహిమతో తాకి ఒక ఉన్నతమైన అనుభవమయ్యుండాలి. అప్పుడు దేవుడు తన మందిరంలో మీ కొరకు దాచిన ఆశీర్వాదాలు మీరు పొందుకొని మీ ఇంటికి వెళతారు. అలా వెళ్ళాలని దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ప్రతిదినము దేవుని వాక్యముతో మిమ్ములను పలకరిస్తున్న ఆదరణకర్త మినిస్ట్రీస్, అమలాపురం.